హాయ్ హలో సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. నేను యూజ్ చేసేటువంటి యూట్యూబ్ థంబ్నెయిల్స్ కావచ్చు, లేకపోతే నా బ్లాగుల్లో యూజ్ చేసేటువంటి ఇమేజెస్ కావచ్చు, లేదా సోషల్ మీడియా పోస్టుల కోసం యూజ్ చేసేటువంటి గ్రాఫికల్ కంటెంట్ కావచ్చు. సో వీటన్నిటిని నేను freepik.com అనేటువంటి ఒక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఆ ఫ్రీపిక్ ఏంటి, సో అది డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో ఈ పర్టికులర్ లెక్చర్లో మనం తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ టు బ్లాగర్ విజయ్. ఈ ఫ్రీపిక్ అనేది ఒక వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే ఎంతోమంది గ్రాఫిక్ డిజైనర్స్, అదేవిధంగా ఎంతోమంది కాంట్రిబ్యూటర్స్ వాళ్ళ యొక్క కంటెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ఫ్రీ వర్షన్ అండ్ ప్రీమియం వర్షన్ రెండు ప్లాన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఫ్రీ వర్షన్ ద్వారా పర్ డే వితౌట్ లాగిన్ 3 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు పిఎస్డి, అదేవిధంగా వెక్టార్, పిఎన్జీ, అంతేకాకుండా ఇల్లస్ట్రేటర్కి సంబంధించిన ఫైల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రీ ఫైల్స్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా అట్రిబ్యూషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. సో ఒకవేళ మీరు కనుక ప్రీమియం వర్షన్లో ఉంటే సో ఎటువంటి అట్రిబ్యూషన్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ పర్టికులర్ లెక్చర్లో అసలు ఫ్రీపిక్ నుంచి ఏ విధంగా మీరు కంటెంట్ని గ్రాఫికల్ కంటెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాటిని మీరు ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి. సో EPS అనేటువంటి ఫార్మాట్లో ఎక్కువగా ఉంటాయి. సో వాటిని ఎలా మీరు ఓపెన్ చేసుకోవాలి, సో అనేవన్నీ కూడా ఈ పర్టికులర్ లెక్చర్లో మనం తెలుసుకుందాము. ఇంకెందుకు మనం కంప్యూటర్ స్కిల్లోకి వెళ్ళిపోయి వాటిని చక్కగా చూద్దాం. ఈ లెక్చర్లో మనం ఫ్రీపిక్ గురించి తెలుసుకుందాము. సో ఈ ఫ్రీపిక్ వచ్చేసి ఏంటి అంటే ఒక రీసెర్చ్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. సో ఇందులో మనకి ఎన్నో వెక్టార్స్, అదేవిధంగా గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్స్, సో ఎన్నో టెంప్లెట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో కొంచెం అడ్వాన్స్డ్ ఫోటోషాప్ కానీ లేకపోతే ఇల్లస్ట్రేటర్ ఇలాంటివి కనుక తెలిసి మీరు అద్భుతమైనటువంటి వెక్టార్స్ అనేటివి ఎన్నో మీరు క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో నేను క్రియేట్ చేసేటువంటి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అంతా కూడా, గ్రాఫికల్ కంటెంట్ అంతా కూడా సో ఫ్రీపిక్ నుంచి తీసుకొని సో నేను నాకు కావాల్సినట్టు విధంగా నేను చేంజెస్ అవి చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానలే ఉంది. సో నా యూట్యూబ్ ఛానల్ నేను యూజ్ చేసేటువంటి సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వీడియోస్ కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు చాలా వరకు కూడా ఏంటంటే నేను మోస్ట్లీ ఎక్కువ ఇన్ఫోగ్రాఫిక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇన్ఫోగ్రాఫిక్స్ని కూడా ఏంటంటే సో నేను ఫ్రీపిక్ నుంచి నాకు కావాల్సిన వాటిని చూస్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా నేను చేంజెస్ చేసుకుంటాను. సో వీటిని అసలు ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే సో మీకు ఏంటంటే సో వీటిలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. అయితే ఏంటి అంటే మీరు వీటిని యూజ్ చేసుకోవాలి అంటే మీకు బేసిక్ ఇల్లస్ట్రేషన్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ఇల్లస్ట్రేషన్ వీలైతే అడ్వాన్స్డ్ వర్షన్ సాఫ్ట్వేర్ ఉంటే సో మీరు ఫోటోషాప్తోనే మేనేజ్ చేసుకోగలరు. సో ఈ విధంగా మనకి ఏంటంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫోగ్రాఫిక్స్ కావచ్చు, లేకపోతే డిజైన్స్ కావచ్చు, టెంప్లెట్స్ కావచ్చు, ఎన్నో మీకు డిజైనింగ్ సంబంధించిన ఎన్నో మీకు ఫ్రీ అండ్ ప్రీమియం వర్షన్ రెండు అవైలబుల్గా ఉంటాయి. సో మీకు ఈ ఫోటోషాప్ ఫైల్స్ కావచ్చు, సో ఎన్నో ఫైల్స్ అనమాట. సో లేదు మీకు ఓన్లీ ఫోటోషాప్ ఫైల్స్ కావాలి అంటే సో జస్ట్ ఇక్కడ పిఎస్డి అని సెలెక్ట్ చేసుకొని సో ఇన్ఫోగ్రాఫిక్స్ అని సెర్చ్ చేయండి. అదే వీళ్ళకి అట్రిబ్యూట్స్ అనేవి ఇవ్వాలి. ఇన్ఫోగ్రాఫిక్స్ సో వీటిలో అయితే లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో అదే ఇంకా మనం ఈ ఫిల్టర్ని తీసేస్తే ఇన్ఫోగ్రాఫిక్స్ అయితే సరే. సో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి అనమాట. సో వీళ్ళకి క్రెడిట్స్ అనేవి ఇవ్వాలి. సో క్రెడిట్స్ అనేవి ఇస్తే మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సో మీరు ఏ ఇండస్ట్రీ రిలేటెడ్ అయితే ఆ ఇండస్ట్రీ రిలేటెడ్ సో వెబ్ డిజైనింగ్ అని ఉంది. సో వెబ్ డిజైనింగ్ అని క్లిక్ చేస్తే వెబ్ డిజైనింగ్ అనమాట. సో వాటి రిలేటెడ్ ఉండేటువంటి ఇమేజెస్ వస్తాయి. సో వెబ్సైట్ హోమ్ పేజెస్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సో సోషల్ మీడియా ప్రొఫైల్స్, సో ఇలాగనమాట. సో ఇక్కడ మీకు చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, క్రౌన్ ఐకాన్. సో దీన్ని ఇది ఏంటి అంటే సో ప్రీమియం వర్షన్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ ఉంటుందని. అదేవిధంగా సో లోగో డిజైన్స్, సో మనకి డిఫాల్ట్గా ఏంటంటే సో 3 or 5 మనకి వీళ్ళు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అదే కనుక మనం ఫ్రీగా లాగిన్ అయితే కనుక డైలీ ఒక 10 డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా మీరు చూసినట్టయితే సో లోగోస్ కావచ్చు, సో ఎన్నో మెటీరియల్ అనేది ఎంతో మెటీరియల్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంది. అదేవిధంగా బిజినెస్ ఇన్ఫోగ్రాఫిక్స్, సో నాకైతే చాలా 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 పర్సనల్గా ఇష్టం. ఎందుకంటే మనం ఎక్కువ కంటెంట్ని ఎక్కువ స్క్రూటనైజ్ చేయకుండా సో చాలా ఈజీగా మనం కంటెంట్ని గ్రాప్ చేయొచ్చు. సో చూసారా, సో బిజినెస్ మ్యాన్, సో ఇలాగా అదేవిధంగా ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషన్ కొడితే సో దాని రిలేటెడ్ సర్చెస్ అనేవి వస్తుంటాయి. సో ఈ విధంగా సో ఈ ఇమేజ్ కావాలి అంటే సో మీరు ఓపెన్ ట్యాబ్ ఇది చూడను, ఇది వచ్చేసి ఏంటంటే సో ఫ్రీ వర్షన్ అనమాట. .eps ఫార్మాట్లో ఉంది అంటే మీకు కంపల్సరీగా ఇలస్ట్రేటర్ అనేది ఉండాలి. సో ఇలస్ట్రేటర్ ఉంటే మీరు దీన్ని ఎడిట్ చేసుకోగలరు, అది మీకు కావాల్సినటువంటి. సో ఈ ఐకాన్స్ కావాలి, ఈ ఐకాన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రీమియం. సో మీరు ప్రీమియం సైన్ ఇన్ అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ప్రీమియం అకౌంట్ కనుక ఉంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఫ్రీ అకౌంట్ అనుకుంటే సో డౌన్లోడ్, చూసారా యాక్టివేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని అడుగుతున్నారు. సో ఫ్రీ డౌన్లోడ్, యూ మస్ట్ అట్రిబ్యూట్ ద ఆథర్. సో మనకి ఈ విధంగా అడుగుతుంది. సో మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ బట్టి బ్రౌజర్ సెట్టింగ్స్ బట్టి సేవ్ చేసుకోమని అడుగుతుంది. సో సేవ్ డెస్క్టాప్ని సేవ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ కనుక చూసినట్లయితే మీకు డౌన్లోడ్ అయిపోయింది. సో కిందకి వస్తే కనుక మీకు ఇంకా రిలేటెడ్ బేస్ ఉంటాయి. డెస్క్టాప్ మీద ఉంది, నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇది 126 EPS అని కదా, సో దాన్ని చెప్పే రివ్యూ. సో దీన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి? సో ఓపెన్ క్లిక్ చేస్తే నా దగ్గర ఆల్రెడీ ఇలస్ట్రేటర్ CS6 ఉంది. సో ఏంటంటే నాకు ఈజీగా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర కనీసం బేసిక్ వర్షన్ అయినా ఉంటే సో .eps ఫైల్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. సో మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కొంచెం టైం పడుతుంది ఇది ఓపెన్ అవడానికి, సో లోడ్ అవడానికి. ఓకే ఓపెన్. అంటే మనకి దాంట్లో యూస్ చేసిన ఫార్మ్స్ అవి ఉండవు కాబట్టి కొన్నిసార్లు ఎర్రర్స్ చూపిస్తాయి. సో వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ చూసినట్లయితే సో ఆబ్జెక్ట్స్ మీరు ఏ ఆబ్జెక్ట్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్. సో మీకు ఇంతవరకు కావాలి, సో ఇంతవరకు కాపీ చేసుకోవచ్చు. ఈ ఐకాన్ కావాలి, సో ఈ ఐకాన్ని తీసుకోవచ్చు అనమాట ఇంతవరకు. సో ఈ విధంగా మీరు ఫ్రీపిక్ని యూజ్ చేసుకొని సో గ్రాఫికల్ వండర్స్ అనేవి చేయొచ్చు. సో ఇది గైస్ ఈ పర్టికులర్ లెక్చర్. ఈ ఫ్రీపిక్ అనేది బ్లాగర్స్కి అదేవిధంగా డిజిటల్ మార్కెటర్స్కి ఇద్దరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలి. సో నేను యూజ్ చేసేటువంటి ఎక్కువ కంటెంట్ అంతా కూడా ఏంటంటే freepik.com నుంచి నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. సో అదేవిధంగా సో ఎన్నో సైట్స్ ఉన్నాయి. సో వాటిలోంచి నేను తీసుకొని నాకు కావాల్సిన విధంగా వాటిని నేను మోడిఫికేషన్స్ చేసుకొని నేను వాటిని యూజ్ చేస్తుంటాను. సో ఈ విధంగా మీరు కూడా ఫ్రీపిక్ని యూజ్ చేసుకొని సో అద్భుతమైనటువంటి గ్రాఫికల్ కంటెంట్ని ప్రొవైడ్ చేయండి. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఫాలో అవ్వండి. ఇప్పుడు లైవ్ కనెక్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, సీ యూ.